కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నారో లేకపోతే కూటమి ప్రభుత్వం నేతలు ఉన్నారో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఒక పక్క గడిచిన 3 రోజులుగా బిజీగా ఉన్నారు. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కూడా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మరోవైపు ఒంగోలులో ఏదైతే రాజకీయ ఫ్లెక్సీల రగడ అనేది నడుస్తూ ఉంది. ఫస్ట్ రోజు ఏదైతే బాలిన వాసుకు సంబంధించి చేసిన ఫ్లెక్సీల మీద దామచల జనార్దన్ గారి ఫోటో చిన్న ఫోటో వేశారని చెప్పనని తెలుగు తమ్ముళ్ళు అక్కడికి పోయి గొడవ చేయడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగించారు. తర్వాత మరలా ఇప్పుడు దామచల జనార్దన్ గారి ఫోటో లేకుండా అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి ఫోటో లేకుండా మరలా ఫ్లెక్సీలు వేశారు. వాటిని ఎవరో తెలియని వ్యక్తులు చించి పారేశారు అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే జనసేన ప్రచార కమిటీ నాయకుడు ఉన్నాడు జడా బాలనాగేంద్ర యాదవ్, దామచల జనార్దన్ ఇలాంటి రాజకీయాలు మానుకో, నీ అండ లేకుండా ఒంగోలులో ఫ్లెక్సీలు చించుతారా అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్న జనార్దన్ గారికి ఇవన్నీ తెలుసా లేక తెలియకుండానే జరుగుతున్నాయా? ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏదైతే 100 రోజుల ప్రభుత్వం అని చెప్పిన మీరు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఒంగోలు ఈ ఫ్లెక్సీలు రగడ, ఆ ఫ్లెక్సీలు చించివే దాంట్లో తప్పనిసరిగా దామచల జనార్దన్ రావు గారు అండదండలు లేకుండా ఈ ఫ్లెక్సీలు అయితే చించరు. చంద్రబాబు గారు మీరు ఏదేమైనా సరే జనార్దన్ గారికి చెప్పి ఇది మార్చండి అని చెప్పినట్టు ఉన్నారు. ఎవరన్నారు? జడా బాలనాగేంద్ర యాదవ్, జనసేన. ఇప్పుడు బాలనాగేంద్ర అనే అతను నా స్వభావం ఏందో అతనికి తెలుసు, ఆయన నా మనస్తత్వం ఏందో అతనికి తెలుసు. ఎందుకంటే మొన్నటిదాకా మన దగ్గర తిరిగినోడే. పిచ్చిగా ఏదంటే మీడియాలో ఉందలే అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడితే అది మంచిది కాదు. అది పిచ్చి మాటలు పిచ్చి కథలు అనుకోవాలి. ఫ్లెక్సీలు చించినోడు ఎవడనేది నువ్వు కనిపెట్టుకో. పిచ్చినోడిని ఎవరైనా కనిపెట్టి మాట్లాడు, లేదంటే పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని మాకు ఫ్లెక్సీలు చించుకోవటాలు, వాళ్ళు వేసే ఫ్లెక్సీలు చూసుకోవటాలు మాకు ఇదే పనా? మాకేం బాధ్యత లేదా? మాకేం పనులు లేవా? ఏది జరిగినా కూడా మూల జరిగినాయి ఎక్కడో జరిగినాయి అన్నీ కూడా తీసుకొచ్చేసి ఆయన తెలియకుండా జరుగుతుందా? ఫ్లెక్సీలు చించమని మనం చెప్పే పరిస్థితి ఏంది? ఇదివరకు వాళ్ళ నాయకుడు చెప్పాడు, ఆయన ఇదివరకు చెప్పేవాడు. మేము ఇటు మహానాడు అప్పుడు రాత్రంతా కష్టపడి తోరణాలు కడితే మా వాళ్ళకి ఆయన కార్పొరేషన్ వాళ్ళకి చెప్పేసి వీళ్ళు ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నారు, తెల్లారి మొత్తం కట్ చేశారు కలెక్టరేట్ దగ్గర. ఆ సంస్కృతి మాది కాదు. ఏ రోజు కూడా ఫ్లెక్సీలు కట్ చేయమనో ఫ్లెక్సీలనో ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు. అందుకని బాలనాగేంద్ర అని మా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేగాని మొన్న కూడా అంతే, ఫ్లెక్సీలు వేసిన దానికి అతను పార్టీలో చేరలా. ఇంతవరకు అప్పుడే మా ఫోటోలు వేసేసి చేయటం వల్ల బర్నింగ్ అయ్యి ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి? అంటే మేమేదో ఆడలా మాట్లాడినట్టో లేకపోతే ఇంకోటో జరిగినట్టో నీ ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు వేసేది ఎవరికి చెప్పేస్తారు? మా ఫోటోలు ఎవరిని పెట్టి ఎందుకు చెప్పేస్తారు? 18 రోజులు జైల్లో ఉండొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళంతా ఎంతమంది బాధపడ్డారు ఆ రోజుల్లో? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, పరిణామాలు జరుగుతున్నాయి. ఈరోజు అతను సొంత పనుల మీదో లేకపోతే అతనికి ఏదో వ్యక్తిగతంగానో పార్టీలు మారితే మారుకొని ఫ్లెక్సీలు కట్టుకోమని చెప్పండి, ఏం చేసుకుంటారో చేసుకోమనండి. అంతేగాని మేము ఆ పద్ధతులు కాదు, ఆ టైప్ ఆఫ్ చేసే మనస్తత్వం కాదు. ఏదైతే మొన్న ఇటీవల వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా మేయరు, డిప్యూటీ మేయరు వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కండవాళ్ళ వైసీపీ నుంచి తీసుకొచ్చుకున్నారు. ఆ రోజు మేము జనసేన పార్టీ తరపు నుంచి మేమేం ప్రశ్నించలేదు కదా. అలాగే ఇప్పుడు ఇతను తీసుకొచ్చుకునేటప్పుడు కావాలని దామచల జనార్దన్ గారు వాళ్ళ తాత వర్ధంతి రోజు పరుష పదజాలంతో మాట్లాడారు అని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక్క మాట నేను వేరే విధంగా నేను మాట్లాడలా. నేను మాట్లాడింది ఒకటే. ఈరోజు ఉండే నాయకుల వ్యవస్థను మాట్లాడా, రాజకీయ వ్యవస్థను మాట్లాడా. ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థలో గవర్నమెంట్ మారిన నెల రోజులే ఉండలేని పరిస్థితుల్లో నాయకులు తయారైపోయారు. ఇదివరకు ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ విధంగా తయారైపోయింది వ్యవస్థ. రాజకీయాలు చెడిపోయినాయి. ఇతను అంత 3 నెలల్లోనో ఈరోజు 90 రోజులు 100 రోజులు అయిపోయే లోపలే వైఎస్ఆర్ నుంచి ఈరోజు జనసేనలోకి వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? వ్యవస్థ బాగలేదు కాబట్టి. ఇది నా కాన్స్టిట్యున్సీలో కాబట్టి నువ్వు చేసిన పాపాలు అనేది మాత్రం అవి అందరినీ ఏడిపించావు. చాలామంది దగ్గర ఏదైతే జరిగినాయో ఇవన్నీ కూడా మేము వదిలిపెట్టేది లేదు. చట్ట ప్రకారంగా ఎవిడెన్సులు కూడా ఉన్నాయి. రిమ్స్ హాస్పిటల్కి వచ్చి అని చేసి మన వాళ్ళందరినీ కొట్టారు. మాకేం చేత కదా కొట్టటాలు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా పెద్ద మనుషులు. ఈ బాలనాగేంద్ర ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ మాత్రం తెలవదా? వాళ్ళకి ఆ రోజు కొట్టి అన్నీ చేసిన వాళ్ళకి తెలవదా? కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నా మీద కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ అప్పుడు ఆ రోజు తెలవదా ఇతనికి? ఈరోజు మా పార్టీలోకి వస్తున్నాడు, మా పార్టీలో సూర్యుడు, మా పార్టీ బలోపేతం అవుతుంది, ఇన్ని మాట్లాడుతున్నారే. ఆ రోజు చేస్తుంది తప్పయా? ఎందుకు? రాజకీయం పనులు చేసుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి.
అంతేగాని చెప్పేసి కానీ పోయి నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం ఉంది, పవర్ ఉంది, అదేవిధంగా పోలీసు వాళ్ళు నీ దగ్గర ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు నీ దగ్గర ఉన్నారని చెప్పేసి అధికారులను పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేస్తే ఆ రోజు నువ్వేం చేసావు? మేము తప్పుగా ఏం మాట్లాడాం? ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చూసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు ఇతను ఎందుకు వస్తున్నాడు అనేది లాభాలు లేకుండా వచ్చే వ్యక్తి కాదు, పైకి నటిస్తుంటాడు కాబట్టి ఎందుకు వస్తున్నాడు అనేది మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయనకు పూర్తిగా తెలుసో లేదో, తెలిసిన తర్వాత ఆయన కూడా కాపాడలేడు ఇతన్ని ప్రూవ్ అయిన తర్వాత అని చెప్పాను నేను. అంతకంటే నేనేమైనా చెప్పామా? ఆయన ఏందో ఇప్పుడు ఇతని మీద అంత ప్రేమ ఏందో, ఇతని మీద ఇతను మాట్లాడటం ఏంటో నాకు అర్థం కావట్లా. అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైతే 3 రోజులుగా కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమంలో భాగంగా గడిచిన 3 రోజులుగా రకరకాల విలేజెస్కి మీరు వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 100 రోజుల పాలనపై ప్రజల్లో మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో మంచి స్పందన ఉందండి. ప్రజల్లో చాలా సంతోషంగా ఉన్నారు. 100 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు జరిగే పెన్షన్స్ కానీ ఆన్ టైంలో ఇవ్వటం కానీ, అదేవిధంగా పల్లెటూరులోకి వచ్చాక రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండేది కానీ, ఏదైతే అతను పెట్టిన పాస్బుక్ది కూడా దాన్ని కూడా తీసేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా జరిగినాయి. అన్నా క్యాంటీన్స్ కానీ ఎన్ని జరిగినాయి మనకి 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ప్రజలు పోయిన దగ్గర కూడా మహిళలు కానీ అందరు కానీ వస్తున్నారు, అయ్యా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మేము చేయాలనేదే ఒక పద్ధతి ప్రకారంగా తప్పకుండా చేస్తాం. ఏ అయితే 5 సంవత్సరాల్లో ఇబ్బందులు వచ్చినాయో దాన్ని అన్నీ కూడా మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి కంప్లీట్ చేసి ఒక మార్క్ అనేది చేస్తాం, తప్పకుండా చేస్తాం. ప్రజలకు కూడా తెలుసు అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనేది ప్రజలకు కూడా తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అన్ని ప్రాంతాల్లో పనులు మొదలైనాయి. ఈరోజు ప్యాచ్ వర్క్లు అయినాయి, రోడ్లు అవుతున్నాయి. ఈరోజు 2 మండలాలకు కలిపి సిమెంట్ రోడ్స్కే 15 కోట్లు ఇచ్చారు. ఒంగోలు మండలంలో ఇంకా సిమెంట్ రోడ్డు అనేదే లేదు, అన్ని రోడ్లు పెట్టేశాం. కొత్తపట్నం దగ్గర వచ్చే లోపలికి అక్కడ 9 కోట్లు 10 కోట్లు కావాల్సి ఉంటే ఇప్పుడు 7 కోట్లే పెట్టాం. మిగతా 3 కోట్లలో ఈసారి వచ్చే దాంట్లో పెడితే కొత్తపట్నంలో కూడా సిమెంట్ రోడ్డు అనేది ఏ ఊరు అడగకుండా అవన్నీ కూడా పెట్టేశాం. నెక్స్ట్ ఫేజ్లో డ్రైన్స్ అన్నీ పెట్టేస్తాం. ఆ తర్వాత ఇంకేమైతే ఉన్నాయో మనకి పల్లెటూరులో పొలాలకు వెళ్ళాల్సిన రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెడతాం. టౌన్ కూడా ఇవాళే ఒకటి బ్యూటిఫికేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఒక డివైడర్ దగ్గర ఒక శాంపిల్ది ఒకటి ఇనాగ్రేట్ చేసాం, కలెక్టర్ గారు కూడా వచ్చారు. మిగతా ఎక్కడైతే డివైడర్స్ ఉన్నాయో ఆ పద్ధతిలో ప్లాంటేషన్స్, అదేవిధంగా నైట్ స్వీపర్స్, అదేవిధంగా పార్క్స్ డెవలప్ చేసుకోవటం, ఎక్కడెక్కడ బ్యూటిఫికేషన్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవటం, ఇంకా వాతావరణం మార్పు తీసుకొని వచ్చే పద్ధతిలో మనం చేస్తాం. వితిన్ 1 or 2 months లోపల మళ్ళీ ఒంగోలు వాతావరణం మారుతుంది. ఖచ్చితంగా ఒంగోలు అడుగుపెట్టిన వాళ్ళకి మళ్ళీ కొత్త రకం అనేది కనపడాలి. ఆ విధంగా పనిచేస్తాం. ఆ విధంగా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తాం. ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఏదైతే ఉన్నారో మీరు అంతా కలిసికట్టుగా యాక్టివ్గా పనిచేస్తారనే దానికి మళ్ళీ గుర్తుగా నిన్ననే నామినేటెడ్ పదవుల్లో మన జిల్లాకి కూటమి తరపున 3 పదవులు ఇచ్చినారు. దీనిపై మీరేమంటారు? అయితే నేను ఆల్రెడీ అందరికి ముగ్గురికి కూడా ఫోన్ చేశాను, ముగ్గురికి కూడా శుభాకాంక్షలు చెప్పాను. ఎందుకంటే అందరూ కష్టపడ్డారు. నేను కూడా పోయినసారి ఉన్నప్పుడు కూడా ఒకసారి మీటింగ్లో చెప్పాను. అదేవిధంగా బాలాజీ కానీ మన సత్యాక్ కానీ, అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళిద్దరికి నలుగురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నామినేటెడ్ పోస్టులు అన్నాం. వాళ్ళిద్దరికి ఎట్లా ఇన్ఛార్జెస్గా ఉన్నారు కాబట్టి ముందు వీళ్ళిద్దరికీ ఇచ్చారు. బీజేపీ తరఫున మన దగ్గర ఉండిపోయిన అతనే దినకరకు కూడా అతను కూడా ఇచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పార్టిసిపేషను ఎక్కువ, ఏదో ఒక విధంగా ఇట్లా పదవులు రావడం వల్ల ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయి. అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. దానివల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడతారు. దానివల్ల అభివృద్ధి కూడా జరుగుతుంది, 10 మందికి ఉపయోగం కూడా జరుగుతుంది అని చెప్పేసి మన జిల్లాకి ఎక్కువ కూడా ఇవ్వటం కూడా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి అందరికి కూడా చెప్పాం, విషెస్ చెప్పాం, బాగా చేయాలని చెప్పాం. నిన్న అది అనౌన్స్ చేసినప్పుడు బాలాజీ కూడా నాతోటే ఉన్నాడు. ఆయన కూడా ఫస్ట్ నేనే చెప్పాను, ఆయన కూడా కంగ్రాచులేషన్ చెప్పాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న మంగళగిరిలో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగిన రోజు మీరు పవన్ కళ్యాణ్ గారితో సపరేట్గా భేటీ అయినట్టున్నారు. ఈ చేరికలు దాని మీద లేకపోతే మీరు పర్సనల్గా మాట్లాడారు? చేరికలు దాని మీద కాదు, మేము మామూలుగా అయితే ఒక 2-3 వర్క్స్ ఉంటే దాని మీద పంచాయతీరాజ్ ఈ ట్రాన్స్ఫర్స్ కానీ దాని మీద ఇచ్చాం. ఆ తర్వాత నేను కూడా అడిగాను, ఇట్లాగ రాజీనామా చేసేది వస్తున్నారు అని అంటే, అదేనండి 8 నెలల నుంచి అడుగుతూ ఉన్నాడు,
అందుకని రేపు ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు. సరే మంచిది సార్ అన్నాను. అంతకే కానీ ఆయన ఆలోచనలు ఆయన విధానాల్లో ఆ పార్టీలో ఉండేటప్పుడు దానికి మనం కాదంట అనుకో, లేకపోతే ఈయన మీద పోయి చెప్పటాలో మనకు అవసరం లేని సబ్జెక్టు. కాకపోతే ఖచ్చితంగా ఇతని గురించి తెలుసుకునే రోజు అనేది వస్తుంది ఆయనకి. ఇంతమంది జనాలు, ఇంతమంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా నిదానంగానే అర్థమవుతుంది. ఆయన చెప్పే రీతిలో చెప్పుంటారు ఇతను ఎలాంటి వాడు, ఇతని పద్ధతులు ఏంటి అనేది, అది కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే జనార్దన్ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వం 100 రోజులు ఏర్పడిన తర్వాత మా కార్యక్రమాల్లో మేము బిజీగా ఉన్నాం. ఒంగోలు అభివృద్ధి ఎలా చేయాలని దాని మీద మేము ఉన్నాం. ఫ్లెక్సీలు చేయించడం ఇలాంటి సంస్కృతి మాకు కాదు. ఏదైనా సరే మేము చెప్పదలుచుకుంటే డైరెక్ట్గానే చెప్తాం, అంతేగాని ఫ్లెక్సీలు అట్లాంటి చించే సంస్కృతి మాది కాదు. దీన్ని ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.